హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. లాంగ్ నాథే మిస్అండర్స్టాండింగ్ అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అలా అయితే నాతో రండి అని మాస్టర్ చింగ్ ని తనతో తీసుకుని వెళ్తాడు. ఇంకొక వైపు సెల్లింగ్ అయితే మాస్టర్ సువాన్, ఈ రోజు మార్నింగ్ మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. సువాన్ అయితే చింగ్ కి కల్టివేషన్ లో ఏదో డాట్స్ ఉన్నాయంటే చెప్పాను అని, మాస్టర్ మీరు తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి ప్లాన్స్ వేయకుండా సైలెంట్ గా ఉండమన్నారు, మీరు అతన్ని క్షమించేశారా అంటే సెల్లింగ్ ఏమో నాకే తెలియదు, నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అంటే మాస్టర్ సువానేమో మీకు ఎలాంటి డాట్స్ ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తానంటాడు. సెల్లింగ్ ఏమో ఎవరో నన్ను బాజుసిని శత్రువులుగా మార్చాలని ట్రై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే సువానేమో మాస్టర్ మీకెందుకు అలా అనిపిస్తుంది అనేసరికి పాస్ట్ లో నేను హేట్ తో ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదు, కానీ మ్యాజికల్ ఐటమ్స్ కి సంబంధించిన బుక్ నాకు దొరకడం అనేది కోఇన్సిడెన్స్ లా లేదు. నాకు ఈ బుక్ ఇచ్చిన ఇమ్మోర్టల్ విచిత్రంగా మాయమైపోయాడు, తర్వాత ఎక్కడా కనిపించలేదు. నాకు అర్థమైంది ఏంటంటే నేను బాజుసిని చంపాలనుకోవడం కాదు, వేరే ఎవరో అతన్ని నేను చంపాలనుకుంటున్నారు. ఈ బుక్ లో ఉన్న మ్యాజికల్ ఐటమ్స్ అన్ని కూడా బాజుసిని గాయపరచడానికి యూజ్ చేయగలిగినవేనని చెప్తుంది. ఇంకొక వైపు లాంగ్ యాన్ అయితే మాస్టర్ చింగ్ మీద అటాక్ చేసి, నువ్వు ఇక్కడి వరకు రావడానికి ఏమేం ట్రిక్స్ యూజ్ చేసావో నాకు తెలియదు, నువ్వు నా మాస్టర్ ని చూడాలనుకునే ఆలోచనని మర్చిపో అని అటాక్ చేసేసరికి మాస్టర్ చింగ్ ఏమో నేను పీస్ కోసం మాత్రమే వచ్చాను, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు అనేసరికి లాంగ్ యాన్ అయితే ఏంటి పీస్ కోసం వచ్చావా, అందరికి తెలుసు సెల్లింగ్ మా మాస్టర్ ని చంపాలనుకుంటుందని, ఇదేం కొత్త నాటకం కాదు కదా అంటే మాస్టర్ ఏమో నేను ఆమెకి తెలియకుండా ఇక్కడికి వచ్చాను అంటే లాంగ్ యాన్ అయితే నమ్మకుండా నా మీద ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకు, నా మాస్టర్ ని ట్రిక్స్ కి పడిపోవచ్చేమో కానీ నేను పడను, ఆయన నీకు నిజంగానే పీస్ కావాలంటే డైరెక్ట్ గా సెల్లింగ్ ని తీసుకుని వచ్చి క్షమించమని అడుగు పెంచు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది, నా మాస్టర్ ని కలవాలని కూడా ట్రై చేయకు అంటే మాస్టర్ ఏమో నేను అతన్ని ఈ రోజు కలిసి తీరుతాను, నువ్వేం చేయగలవు అంటే అతనేమో ఇక నేను నీ మీద దయ చూపించేది లేదు అని మాస్టర్ మీద అటాక్ చేస్తాడు. సీన్ కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో లాంగ్ యాన్ అయితే గ్రేట్ జనరల్ ని గ్రేట్ మార్షల్ ని చూసి, ఈ రోజు ఇక్కడికి ఎవరు రాలేదు, మీరెవరిని చూడలేదు అని ఆర్డర్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియాంగ్ బియాన్ చాలా బద్ధకంగా గేట్ ని గార్డ్ చేయడానికి వస్తాడు, కానీ అక్కడ మాస్టర్ చింగ్ డెడ్ బాడీ ఉంటుంది. ఎవరైనా పర్మిషన్ లేకుండా హెవెన్ కి వస్తే వాళ్ళ గతి ఇంతేనని జియాంగ్ బియాన్ అయితే భయంతో అరుస్తూ హెల్ప్ హెల్ప్ అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మాస్టర్ సువాన్ కి ఈ విషయం తెలిసి చాలా కంగారుగా మాస్టర్ చింగ్ ని చూడ్డానికి వస్తాడు. ఇక అతను అయితే సెల్లింగ్ కి తెలియకుండా చింగ్ ని హెవెన్ కి పంపింది అతనేనని, ఆమె డెత్ కి తనే రీజన్ అని బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు. మాస్టర్ చింగ్ అయితే లైట్నింగ్ వల్ల చనిపోయిందని తలుస్తుంది, ఆమెని కాపాడడం కూడా కష్టమే. ఇక హెవెన్ లో లాంగ్ యాన్ మాత్రమే లైట్నింగ్ టెక్నిక్స్ లో నిపుణుడు. ఇక అందరికీ కూడా లాంగ్ యాన్ మాస్టర్ చింగ్ ని చంపి లైన్ ని క్రాస్ చేశాడని అర్థమై హెవెన్ వాళ్ళని వదిలిపెట్టకూడదు. చింగ్ కేవలం పీస్ కోసం మాత్రమే వెళ్ళింది, వాళ్ళు ఈమెను ఇంత దారుణంగా ఎలా చంపగలరు అంటే మాస్టర్ సువానేమో ఇంకా నిజాలేంటనేది తెలియదు, అప్పుడే మనం ఇలాంటి డెసిషన్ తీసుకోలేము అని సెల్లింగ్ తో మాస్టర్ ఇప్పుడేం చేద్దాం అంటాడు. సెల్లింగ్ అయితే మాస్టర్ చింగ్ కండిషన్ చూసి చాలా కోపంగా ఉంటుంది. ఇంకొక వైపు బాయ్జూసీ అయితే పాస్ట్ లో ఆ ఇమ్మోర్టల్ ని చూస్తూ ఉంటాడు. ఇక సెల్లింగ్ అయితే మాస్టర్ సమాధి దగ్గర కూర్చొని డ్రింకింగ్ చేస్తూ ఆమెని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఆమె జింగ్యూ సెక్ట్ వాళ్ళందరినీ పిలుస్తుంది. అందరూ కూడా ఆమె ఎందుకని పిలిచింది అని అనుకుంటూ ఉంటారు. జియాంగ్ బియాన్ అయితే ఫాదర్ జస్ట్ ఇప్పుడే వెళ్ళారు, మన సెక్ట్ వాళ్ళు అప్పుడే ఫైట్ చేసుకోవడం గురించి మొదలు పెట్టేశారు అని బాధపడుతూ ఉంటాడు, వాడు ఇరుక్కుపోయాడని.
ఇక మించు అయితే మాస్టర్ చింగ్ ఆమె లైఫ్ ని మన శక్తి కోసం సాక్రిఫైస్ చేసింది, ఆమెకి న్యాయం దక్కేలా చెయ్యాలంటాడు. ఇక అప్పుడే సెల్లింగ్ వచ్చి, మీ అందరికి మాస్టర్ చింగ్ డెత్ గురించి తెలుసు కదా, హెవెన్ వాళ్ళు ఈసారి లైన్ ని క్రాస్ చేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి బెదిరించడం ఏమిటి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించాలి అని తన పవర్తో జింగ్యూ మౌంటైన్ ని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. ఆ మౌంటైన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భూకంపం వచ్చిందని భయపడుతూ ఉంటారు. ఫాదర్ అయితే మౌంటైన్ పైకి వెళ్ళిపోవడం చూసి అయ్యో నా కొడుకు అని భయపడుతూ ఉంటాడు. ఇంకొక వైపు ఫేట్ గాడ్ వాళ్ళు అయితే హ్యూమన్ ఇమ్మోర్టల్స్ గా మారి చాలా కాలం అయిందని అనుకుంటూ ఉంటారు. ఫేట్ కూడా అయితే హ్యూమన్స్ కల్టివేట్ చేసి హెవెన్ కి రాగలగడం అనేది వాళ్ళకి చాలా కష్టమైన విషయం అనేసరికి అందరూ కూడా నిజమేనని అనుకుంటారు. ఇక వాళ్ళకి వరుసగా జింగ్యూ సెక్ట్ వాళ్ళ నేమ్స్ కనిపిస్తాయి. వాళ్ళు హెవెన్ కి వస్తున్నట్టు, వీళ్ళైతే వాళ్ళందరూ కూడా కల్టివేషన్ చేసి జ్ఞానోదయాన్ని పొంది స్వర్గానికి వస్తున్నారు అనుకుంటాడు. కానీ ఇంతమంది ఒక్కసారిగా ఇమ్మోర్టల్స్ అవ్వడం ఏంటి, అది కూడా కేవలం జింగ్యూ సెట్ నుంచి ఎలా అని సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. లింగ్ అయితే స్టూడెంట్స్ తో జింగ్యూ మౌంటైన్ ని స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక తను వాళ్ళు స్వర్గానికి వచ్చారని చెప్పడానికి దూతగా జియాంగ్ బియాన్ ని వెళ్ళమంటే అతను అయితే మాస్టర్ నా మ్యాజికల్ పవర్ చాలా వీక్ గా ఉంది, పైగా నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది, నేను వెళ్ళలేను అంటే సెల్లింగ్ ఏమో నువ్వంత శ్రమ పడనక్కర్లేదు, నేనే నిన్ను పంపిస్తానని తన పవర్తో జియాంగ్ బియాన్ని స్వర్గంలో పాడేస్తుంది. వాడైతే భయంతో చేప పిల్ల కొట్టుకుంటూ ఉంటాడు. ఇక జియాంగ్ బియాన్ సేఫ్ గా స్వర్గానికి వెళ్ళి, నేను జింగ్యూ సెక్ట్ నుంచి వచ్చాను, మా గ్రాండ్ మాస్టర్ సెల్లింగ్ మెసేజ్ ఇవ్వమని పంపారు, ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ అక్కడున్న బారియర్స్ ని టచ్ చేసి దాటలేక పడిపోతాడు. ఇక వాడు స్వర్గంలో ఉండే వాళ్ళకి వినపడేలా అరుస్తూ ఉంటాడు, మీరెవరూ రాకపోతే మా మాస్టర్ సెల్లింగే రావాల్సి ఉంటుందని. ఇక స్టోన్ బ్రదర్స్ కూడా విని ఫైనల్ గా ఆమె 300 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిందన్నమాట అని ముగ్గురు వెళ్దాం అనుకుంటే బారియర్స్ తగిలి పడిపోయి, మనం ఎందుకని పడిపోతాం, ఇక్కడ బారియర్స్ ఏం లేవు కదా అని మరలా పడిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది బాయ్జూసి అక్కడ బారియర్స్ ని సెట్ చేసేసాడని. ఇక జియాంగ్ బియాన్ అయితే భయపడుతూనే, మీ స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిరికి బందలు, మమ్మల్ని ఫేస్ చేయడానికి ధైర్యం చాలట్లేదా అని ప్రోవోక్ చేస్తూ ఉంటాడు. గ్రేట్ మార్షల్ గ్రేట్ జనరల్ కోపం వచ్చి, మేము వెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తాం అని ఆంగియాన్ పర్మిషన్ అడుగుతారు. లీమో వాళ్ళని ఆపి, మర్చిపోయారా మాస్టర్ బాయ్జూసి చెప్పారు కదా జింగ్యూ సెక్ట్ వాళ్ళని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదని, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే స్వర్గం నుండి బహిష్కరింపబడతారు అంటుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు అంటుంటారు. లాంగ్యానేమో, నేను చెప్పాను కదా మాస్టర్ ఆమె మీద దయ చూపించకూడదని వెళుతూ ఉంటే లీమో ఆపి, నేను ఆల్రెడీ మాస్టర్ కి మెసేజ్ పంపాను, ఆయన త్వరలోనే తిరిగి వచ్చేస్తారు, కొంత టైం ఆగండి, లేదంటే మాస్టర్ మిమ్మల్ని క్షమించరు అంటాడు. ఇక జియాంగ్ బియాన్ అయితే రిలాక్స్డ్ గా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే సెల్లింగ్ వచ్చేసరికి, మాస్టర్ ఇక్కడ బారియర్స్ ఉన్నాయి అంటాడు. సెల్లింగ్ అయితే తన పప్పెట్ ని సభలోకి పంపిస్తుంది, నేను హెవెన్ బోల్డ్ ఫ్రెండ్ ని, కనీసం హాయ్ చెప్పడానికి కూడా రాలేదు అంటే లాంగ్యాన్ అయితే, సెల్లింగ్ నువ్వు మానవులని స్వర్గానికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు అంటే, అమ్మ అయితే నువ్వు భూమి మీదకి వస్తే తప్పు కంది, మానవుల స్వర్గానికి వస్తే తప్పేంటి, లాంగ్యాన్ నువ్వు జింగ్యూ సెక్ట్ మాస్టర్ చింగ్ని చంపి ధైర్యం చేసినప్పుడే నీకు తెలిసి ఉండాలి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంటుంది. లాంగ్యాన్ అయితే, సెల్లింగ్ నువ్వు ఇక్కడికి మానవుల్ని తీసుకొచ్చి ట్రబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా అనేసరికి ఆమె అయితే, అంటే నువ్వు నిజం ఒప్పుకోవన్నమాట, ఇంతకు ముందు నువ్వు మాకు 5 days టైం ఇచ్చావు కదా, ఇప్పుడు నేను నీకు 1 day టైం ఇస్తున్నాను, మీరు రేపటిలోగా లాంగ్వియాన్ తలని నాకు అప్పగిస్తే నేను ఎవరిని ఇబ్బంది పట్టకుండా వెళ్ళిపోతాను, కానీ మీరు అతని తలని నాకు అప్పగించకపోతే మేమే స్వయంగా వచ్చి చంపుతాం,
మీరు బ్రతకాలని అనుకుంటే పారిపోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఎల్గోడేమో, సెల్లింగ్, ఇది 5వ రోజు, నువ్వు నా కూతురు లింగ్యాన్ని తిరిగి ఇచ్చే అంటే సెల్లింగ్ ఏమో, నీకు లింగ్యర్ కావాలంటే నువ్వే స్వయంగా చింగ్యూ సెట్కి వచ్చి ఆమెని తీసుకో అని వెళ్ళిపోతుంది. జియాంగ్ బియాన్ అయితే సెల్లింగ్ పవర్ని చూసి ఆమెకి పెద్ద ఫ్యాన్ అయిపోతాడు. సెల్లింగ్ అయితే జియాంగ్ బియాన్ని వెనక్కి వెళ్ళిపోమని, నేను ఒక ఓల్డ్ ఫ్రెండ్ ని కలవాలని వెళ్ళిపోతుంది. ఇక తను హెబెన్ ఎంఎస్రీని కలవడానికి ఎంఎస్రీ, మీరు సంధి చేయడానికి వచ్చింటే ఎలాంటి లాభం లేదు అంటుంది. అతనైతే, సెల్లింగ్, నువ్వు మనుషులని హెవెన్ కి తీసుకువచ్చి రూల్స్ ని తప్ప అంటే సెల్లింగ్ ఏమో, మరి ఇంతకు ముందు లాంగ్ యాన్ చేసిందేంటి, అది కూడా కరెక్ట్ ఏం కాదు కదా, ఇప్పుడు ఆపాలని చూడలేదు, ఇప్పుడు వచ్చారేంటి, ఇమ్మోర్టల్స్ అయితే మానవుల్ని ఇబ్బంది పెట్టొచ్చా, అందుకనే నేను తేల్చుకోవాలని హెవెన్ కి వచ్చాను అంటే హెవెన్ ఎంఎస్రీ అయితే, నీకు పాజిస్కి మధ్య నేను ఇంటర్ఫీర్ అవ్వకూడదు, కానీ నువ్వు ఇన్నోసెంట్ అయిన మానవుల్ని మరియు ఇమ్మోర్టల్స్ ప్రాణాలని ఇందులో లాగకూడదు అంటాడు. ఆమె అయితే, లాంగ్ యాన్ ఇంతకు ముందు జింగ్యూ సెక్ట్ వదిలి వెళ్ళడానికి టైం ఇచ్చాడు, నేను కూడా వీళ్ళకి టైం ఇచ్చాను, ఎవరైనా వాళ్ళకి నచ్చిన డిసిషన్ తీసుకోవచ్చు, ఇమ్మోర్టల్స్ అయినా మోర్టల్స్ అయినా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళ సొంత చాయిస్ అంటుంది. అతను అయితే, సెల్లింగ్, నేను స్టార్టింగ్ నుంచి 2 విషయాల్ని మెయింటైన్ చేద్దాం అనుకున్నా, ఒకటి హెవెన్ రూల్స్, 2 ఇన్ఫినిటీ స్కేల్ ని సేఫ్ కాంచడం, బైజూసి ఇన్ఫినిటీ స్కేల్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, లాంగ్ యాన్ కి ఏమైనా జరిగితే అది బాజూసిని ఎఫెక్ట్ చేస్తుంది, నీ పనుల వలన ఇన్ఫినిటీ స్కేల్ కి ఏమైనా జరిగితే నేను చూస్తూ కూర్చోను అంటాడు. సెల్లింగ్ ఏమో, నేను బాజూసి సుప్రీం గాడ్ నుంచి పుట్టాం, మా ఇద్దరి పవర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, అతను చేయగలిగింది నేను కూడా చేయగలను, మాలో ఏ ఒక్కరు చనిపోయినా మిగిలిన పర్సన్ ఇన్ఫినిటీ స్కేల్ ని ప్రొటెక్ట్ చేస్తామన్నా సరే అతను నమ్మడు. సెల్లింగ్ అయితే అతనికి ఏదో సీక్రెట్ గా చెప్పి, రేపటి వరకు ఆగండి, మీకు అంత తెలుస్తుంది, ఆ తర్వాత జింగ్యూ సెక్ట్ ని నేను వెనక్కి తీసుకువెళ్ళిపోతాను అంటే హెవెన్ ఎంఎస్టీ కూడా ఒప్పుకుంటాడు. ఇక సెల్లింగ్ జింగ్యూ సెక్ట్ కి వెళ్తుంది. అప్పుడే జాంగ్ గేట్ ని గార్డ్ చేయడం చూసి, నువ్వేంటి ఇక్కడ గేట్ ని గార్డ్ చేస్తున్నా అంటే జాంగ్ ఏమో, అంటే మనం హెవెన్ లో ఉన్నాం కదా, జూనియర్స్ అందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు, అందుకనే నేను గార్డ్ చేద్దాం అనుకున్నాను అనేసరికి అమ్మ అయితే, పర్లేదు, నువ్వేం గార్డ్ చేయనక్కర్లేదు, రేపు మనం యుద్ధానికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకో అని వెళ్తుంటే జాంగ్ సడన్ గా క్వెంగ్యూ అని పిలిచేసరికి ఆగిపోతుంది. అతను అయితే సెల్లింగ్ ని చూస్తూ, మనం నిజంగానే ఫైట్ చేయాలా అంటాడు. అప్పుడే డివైన్ ఆఫీస్ నుంచి లింగ్షు వచ్చి, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన హ్యూమన్ కల్టివేటర్స్ నేమ్స్ ని ఇమ్మోర్టల్స్ గా రికార్డ్ చేసుకోవడానికి వచ్చాను, నేను 1000 సంవత్సరాల పాటు ఈ ఆఫీస్ లోనే వర్క్ చేశాను, కానీ ఎప్పుడు ఇంతమంది హ్యూమన్ కల్టివేటర్స్ ఇమ్మోర్టల్స్ అవడం చూడలేదు అని నేమ్స్ నోట్ చేసుకోబోతూ ఉంటే సెల్లింగ్ ఆపేసి, మేము ఇమ్మోర్టల్స్ అవడానికి రాలేదు, యుద్ధం చేయడానికి వచ్చాం అనేసరికి లింగ్షు షాక్ అవుతాడు. ఇక సభలో అందరూ కూడా లాంగ్ యాన్ని అడుగుతారు, మీరు నిజంగానే సెల్లింగ్ చెప్పినట్టు చింగ్ ని చంపారా అనేసరికి లాంగ్ యాన్ ఏమో, లేదు, నేను ఇంతకు ముందు ఆమెకి వార్నింగ్ ఇచ్చాను కదా, అందుకనే పగతో నా పేరు పోగొట్టాలని నన్ను ఫ్రేమ్ చేస్తుందంటే లీమో ఏమో, కానీ సెల్లింగ్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా చేయలేదనేసరికి లాంగ్ యాన్ ఏమో, ఏంటి మీరు ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నారా అంటాడు. లీమో అయితే, ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ జరుగుండొచ్చు కదా అనేసరికి లాంగ్ యాన్ ఏమో, నేను ఏం చేయలేదు, మీరెవరు నాకు సపోర్ట్ చేయకపోయినా నేనే యుద్ధం చేస్తాను, ఆ సెల్లింగ్ ని నా పేరుని పాడి చేయనివ్వనంటాడు. మిగిలిన వాళ్ళు కూడా లాంగ్ యాన్ కి సపోర్ట్ చేస్తామంటారు. ఇక సెల్లింగ్ లింగ్ యాన్ ని హెల్గాడ్ దగ్గరికి పంపించేస్తుంది. పైగా లింగ్ యాన్ ని పంపించేసినందుకు ఆమె తనని తప్పుగా అనుకోకూడదు అనుకుంటుంది. ఇక హెల్గాడ్ అయితే లింగ్యార్ కి యాంటీడోట్ ఇచ్చి ఆమె అన్కాన్షియస్ గా ఉండగానే ఆమె స్పిరిచువల్ పవర్ ని డిస్ట్రాయ్ చేసేసి, నన్ను తప్పుగా అనుకోకు,
నిన్ను ఆపడానికి ఈ ఒక్క దారి మిగిలిందని అంటాడు. ఇక సెల్లింగ్ కల్టివేషన్ చేస్తూ ఉంటే జాంగ్ పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చి, నేను గేట్ దగ్గర అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు, రేపు నిజంగానే యుద్ధం జరుగుతుందా అంటే సెల్లింగ్ ఏమో, లేదంటే మనం ఇంత దూరం ఎందుకు వచ్చాం, యుద్ధం చేయడానికే కదా అంటే జాంగ్ ఏమో, నాకు బాయ్జూసి వాళ్ళెవరూ నచ్చరు కానీ అయినా అడుగుతున్నాను, నువ్వు నిజంగానే చింగ్ని చంపింది లాంగ్ యుయాన్ అని అనుకుంటున్నావా అంటే ఆమె అయితే వేరే ఎవ్వరు చింగ్ని చంపే అవకాశం లేదు, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు అని వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు బాయ్జూసి అయితే చాలా సాడ్ గా పాస్ట్ ని చూసిన తర్వాత హెవెన్ కి వస్తాడు. ఇక జరిగిన విషయం అతనికి తెలుస్తుంది. లాంగ్ యాన్ అయితే సెల్లింగ్ మీద అతని యుద్ధం ప్రకటించినందుకు ప్రతీకారంగానే తను ఇదంతా చేస్తుందంటాడు. ఆయన బాయ్జూసి ఏం మాట్లాడకపోయేసరికి, మాస్టర్ మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని బాధపడతాడు. లీమో అయితే లాంగ్ యాన్ ని సపోర్ట్ చేస్తూ, మాస్టర్ ఇతనికి కోపం ఎక్కువైనా చింగ్ని చంపేంత దుర్మార్గుడు కాదు, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, మీరు ఒకసారి సెల్లింగ్ ని పిలిచి మాట్లాడండి అంటే బాయ్జూసి ఏమో ఏం అవసరం లేదు, రేపు బారియర్స్ ని ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి రానివ్వండి, ఆయన నా కాంగ్లీ ప్యాలెస్ ని డెకరేట్ చేసి చాలా కాలం అయింది కదా అంటాడు. ఇంకొక వైపు లింగ్యర్ కాన్షియస్ లోకి వస్తుంది. తను చాలా వీక్ గా ఫీల్ అవుతూ తన మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేయలేకపోతూ, మీరు నన్ను ఏం చేశారు, నా పవర్స్ కి ఏమైంది అంటుంది. హెల్గోడ్ అయితే, లింగ్యార్ నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినలేదు, నాకు నువ్వు వేరే దారి లేకుండా చేశావు, అందుకని నీ పవర్స్ ని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, నిన్ను డేంజర్ నుంచి కాపాడడానికి ఇలా చేశాను అనేసరికి లింగ్యార్ అయితే బాధతో, మీరు 200 ఏళ్ల నుంచి కల్టివేట్ చేసుకుంటున్న నా పవర్ ని డిస్ట్రాయ్ ఎలా చేయగలిగారు అంటే హెల్గోడ్ ఏమో, ఇదేమి అంత సీరియస్ కాదు, నువ్వు ఇంకా ఇమ్మోర్టల్ గానే ఉండొచ్చు, నీకు పవర్ లేకపోతే ఏమైంది, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను, సెల్లింగ్ అటాక్ చేయడానికి వస్తుంది, నేను మాస్ని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. లింగ్యార్ అయితే బాధపడడం తప్ప ఏం చేయలేకపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సెల్లింగ్ అందరినీ యుద్ధానికి రెడీ చేస్తుంది. ఇక తను మిగిలిన మాస్టర్స్ ని తీసుకుని కాంగ్లీ ప్యాలెస్ కి వెళుతుంటే స్టీవర్ట్ చాంగ్ సెల్లింగ్ ని వెల్కమ్ చేయడానికి వచ్చి, మాస్టర్ మీ కోసం పెళ్లి కూతురు పల్లకిని రెడీ చేశారు అనేసరికి సెల్లింగ్ కూడా, సరే నేను చూడాలనుకుంటున్నాను బాయ్జూసి ఈసారి ఏం ప్లాన్ చేశాడని. పల్లకిలో కూర్చుని కాంగ్లియన్ ప్యాలెస్ కి బయలుదేరుతుంది. బాయ్జూసి అయితే కాంగ్లీ ప్యాలెస్ ని పెళ్లి మండపంలో రెడీ చేసి తను పెళ్లి బట్టలు వేసుకుని సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఇమ్మోర్టల్స్ అయితే ఇక్కడ యుద్ధం జరుగుతున్నట్టు లేదు, పెళ్లి జరుగుతున్నట్టుంది అని అక్కడే ఉన్న క్వియూ స్పాట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది సెల్లింగ్ జ్యూరీ స్పాట్ కి పేరు. 10,000 సంవత్సరాలు దాన్ని తయారు చేయడానికి పట్టింది. అది హెవెన్ ని ముక్కలుగా చేయగలదు, ఇమ్మోర్టల్స్ ని కూడా చంపగలదు. బహుశా మాస్టర్ ఈ డెకరేషన్ ని చూపించి సెల్లింగ్ ని నమ్మించి చంపాలనుకుంటున్నారేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సెల్లింగ్ అయితే బాయ్జూసి దగ్గరికి వస్తుంది. బాయ్జూసి అయితే ఆమెను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సెల్లింగ్ అయితే అతన్ని చూసి, నువ్వు చివరికి వచ్చా, లేదంటే పిరికి బందిలా ఇంకా దాక్కున్నావేమో అనుకున్నాను అనేసరికి లాంగ్ యాన్ అయితే, నీకెంత ధైర్యం మా మాస్టర్ గురించి ఇలా మాట్లాడడానికి అంటుంటే అతను ఆపేస్తాడు. సెల్లింగ్ అయితే అక్కడున్న డెకరేషన్ ని చూసి బాయ్జూసి, ఏంటిది ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నా అంటే అతనేమో, లాస్ట్ టైం మన పెళ్లి ప్రాపర్ గా అవ్వలేదు, అందుకని నేను చాలా ఫీల్ అయ్యాను, ఎలాగా ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుందాం అంటే సెల్లింగ్ ఏమో, నువ్వు లాంగ్ యాన్ ని కాపాడాలనుకుంటున్నావా అంటే అతనేమో, ఈ రోజు నీకు నువ్వు కావాలనుకునేది దక్కుతుంది అని ఆమెని ప్రేమగా చూస్తూ, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, మనం ఇప్పటి వరకు 3 సార్లు పెళ్లి చేసుకున్నాం,
కానీ ఏ పెళ్ళికి కూడా మంచి ముగింపు దొరకలేదు. నన్ను క్షమించు అంటే సెల్లింగ్ ఏమో నువ్వేం చేయాలనుకుంటున్నా అని తన జ్యూరీ స్పాట్ని బయటకు తీసి నాకు కేవలం ఆన్సర్ కావాలి, నేను లాంగ్యాన్ని చంపాలి, నువ్వు దారిస్తావా ఇవ్వవా అంటే బాయ్ చూసి అత్తే లాంగ్యాన్ని పిలిచి, లాంగ్యాన్ నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి, ఫ్యూచర్లో ఏదేమైనా నువ్వు సెల్లింగ్ కానీ జింగ్యూ సక్టకు కానీ ఎలాంటి హామ్ చేయకూడదు. లింగాతే బాయ్ చూసి నువ్వు లాంగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావన్నమాట అని అటాక్ చేయబోతూ ఉంటే బాయ్ చూసి ఆపి లాంగ్యాన్తో ప్రమాణం చేయించి అతన్ని పంపించేస్తాడు. సెల్లింగ్ అయితే బాయ్ చూసి నువ్వు నీ డెసిషన్ తీసుకున్నావు, ఇంకెందుకని వెయిట్ చేస్తున్నావు, యుద్ధానికి రా అంటుంటే బాయ్ చూసి ఏమో సెల్లింగ్ నువ్వే అన్నావు కదా ప్రాణానికి రిటర్న్ గా ప్రాణం కావాలని, నీ మాస్టర్ ప్రాణానికి నా స్టూడెంట్కి బదులుగా నేను పే చేస్తాను అని సెల్లింగ్ కత్తితో తనని తాను గాయపరుచుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించి సెల్లింగ్ అని చనిపోతాడు. అతని బాడీ మాయమైపోయి మంచు వర్షం పడుతూ ఉంటుంది. సెల్లింగ్ కూడా చాలా బాధపడుతుంది బాజుసిని నిజంగానే కోల్పోయినందుకు. ఇక హెవెన్ లో సోల్జర్స్ అయితే బాజుసి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. వేయూస్ వాటిని ఎవరో తీసుకుని సెల్లింగ్ మీద వెనక నుంచి అటాక్ చేస్తారు. అందరూ కూడా షాక్ అవుతారు, ఎందుకంటే అటాక్ చేసింది వేరే ఎవరో కాదు, జాంగ్. ఇక సెల్లింగ్ కూడా చనిపోగానే జాంగ్ జ్యూరీ స్వాడ్ ని కూడా తీసుకుని పారిపోతాడు. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.